రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది. మద్యాన్ని డోర్ డెలివరీలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు కూటమి పాలకులు. టీడీపీ నాయకులతో పాటుగా ప్రభుత్వం మద్యంతో ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. మద్యం ప్రియుల కోసం ఏకంగా లిక్కర్ మార్ట్ను ఏర్పాటు చేశారంటేనే అర్థమవుతుంది పాలకుల తీరు. గుడికి 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదు అనే నిబంధనలు ఉన్నా నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమదారుల్లో ఆదాయం కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది. కర్నూలు 5 రోడ్ జంక్షన్లో టానిక్ ప్రీమియం షోరూమ్ను కార్మిక శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ షోరూంలో చాలా ఖరీదైన బ్రాండెడ్ మద్యం దొరుకుతుంది. అతి విలాసమైన జీవితాన్ని గడిపే మద్యం ప్రియుల కోసమే ప్రభుత్వ అనుమతులతో లిక్కర్ మార్ట్ని ఏర్పాటు చేశారు. ఈ మద్యం షోరూంను ప్రారంభించడానికి మంత్రితో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా మార్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఓ పక్క అభివృద్ధి లేక పరిశ్రమలు రాక ప్రజలు బాధపడుతూ ఉంటే పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన మంత్రి మద్యం మార్ట్లను ప్రారంభించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో లిక్కర్ మార్ట్కు పర్మిషన్లు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న ప్రాంతంలో లిక్కర్ మార్ట్కు పర్మిషన్లు ఎలా ఇచ్చారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడికి అతి సమీపంలో లిక్కర్ మార్ట్కు అధికారులు అనుమతులు ఇవ్వడంపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. 2500 మంది విద్యార్థినీలు చదువుతున్న మహిళా జూనియర్ డిగ్రీ కళాశాలలు అతి సమీపంలో ఉన్నాయని, ఇవన్నీ మరిచి కర్నూలు నడిబొడ్డిన లిక్కర్ షాప్ ఏర్పాటుకు పర్మిషన్లు ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎక్కడైనా వైన్ షాప్ ముందర మహిళలు పోలేరు. ఈరోజు అంత ఘోరంగా తయారైంది. రోడ్డు మీద నిలబడి తాగుతున్నారు. కాబట్టి ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు. ఇంకా ప్రతి గ్రామంలో అయితే ఇప్పుడు డోర్ డెలివరీకి వచ్చినాయి. మారుతి వ్యాన్లో పెట్టుకొని డోర్ డెలివరీ ఇస్తున్నారు గ్రామాలు తిరిగి. అంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రము? ఇది ఆంధ్రప్రదేశ్పై మధ్యాంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారా? ఇంత మద్యాన్ని ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారు. బడి లేదు, గుడి లేదు, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. ఈరోజు ఒక శివాలయం ఎదురుగానే, అక్కడ ఆంజనేయ స్వామి శివాలయం ఎదురుగా, అది 50 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం ఉంది. దాని ఎదురుగానే టానిక్ అనేటువంటి ఒక పెద్ద లిక్కర్ షాప్ పెట్టినారు. అది ఇల్లీగల్. సంపద సృష్టిస్తారన్న సీఎం చంద్రబాబు మద్యం రూపంలో సంపద వెనకేసుకుంటారని బహుశా ఎవరూ ఊహించుండరు. ఇకనైనా ప్రజలు అసలు వాస్తవాలు గ్రహించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు.